సమావేశం జరిపిన రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత 15 నెలలుగా నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ మిగిలిన అన్ని రంగాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు గత 15 నెలలుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి గత ప్రభుత్వం ఏదైతే 30,000 కోట్లు బకాయిలు పెట్టిందో, హెల్త్ కార్డులు నిర్వీర్యం చేసిందో, పీఆర్సీని రివర్స్ పీఆర్సీ ఇచ్చిందో, డిఏలు మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టిందో, అలాగే హెచ్ఆర్ఏలు ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తొలగించిందో, ఈ బాధలన్నిటికీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చారో, ఏదైతే హామీలను మాకు ఇచ్చారో ఈ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చే దిశగా ఉంటుందని, నెరవేరుతాయని చెప్పి భావించాం. కానీ 15 నెలల కాలం గడిచినప్పటికీ కూటమి ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇవ్వటం, జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ లాంటి మేము దాచుకున్న డబ్బుల్ని కొంతవరకు మంజూరు చేయడం మినహా ఉద్యోగ సమస్యల్లోని సింహభాగం అపరిష్కృతంగానే ఉన్నాయి. ముఖ్యంగా డిఏలు 4 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. 4 డిఏలు కనీసం 1 డిఏ అన్న దసరా పండగకి మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు పదే పదే కోరినప్పటికీ మరి ప్రభుత్వం ఆ విషయంలో దృష్టి సారించలేదేమోనన్న అభిప్రాయం వాళ్ళ ఉద్యోగుల్లో ఉంది. అలాగే పీఆర్సీ కమిటీ 2023లో అప్పుడున్న ప్రభుత్వం పీఆర్సీ కమిటీని వేసింది. పీఆర్సీ కమిషనర్ రాజీనామా చేయటం వలన మరి ఒక పీఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ 25 నెలల కాలం ఇవాళ పీఆర్సీ 1 జూలై 2023 పీఆర్సీ మాకు రావాల్సి ఉంది. 23 నెలల కాలం గడిచినప్పటికీ పీఆర్సీ రావటం సంగతి తర్వాత పీఆర్సీ కమిషనర్ని కూడా కనీసం అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది. దశాబ్దాలుగా ఉద్యోగ సంఘాల్లో ఉన్నాం, ఎన్నో ఉద్యమాలు చూసాం, ప్రస్థానాలు చూసాం. పీఆర్సీ ఫిట్మెంట్ కోసమో పీఆర్సీ సాధన కోసమో పోరాడిన సందర్భాలు ఉన్నాయి, కానీ పీఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఇంతవరకు లేవు. మేము ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలేదని చెప్తున్నాం. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. ఆర్థికేతరమైన హెల్త్ కార్డుల విషయంలో కూడా హెల్త్ కార్డులకి ప్రతి సంవత్సరం మేము 180 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు పే చేస్తుంది. వీటిని హాస్పిటల్స్ కి సరిగా చెల్లించకపోవటం, స్క్రూటినీలో కూడా ఒక బిల్లు పెడితే 8 నెలలు 9 నెలలు అయినా కూడా కనీసం అక్కడ డాక్టర్ని స్క్రూటినీ చేసుకోవడానికి అపాయింట్మెంట్ కూడా చేయని పరిస్థితి ఉందంటే ఇవాళ ఉద్యోగుల మీద ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడో మేము దాదాపు 10-12 సంవత్సరాల క్రితం దాన్ని 2 లక్షల రూపాయలకి హెల్త్ కార్డులు ఉంటే ఇవాళ 2025 వచ్చినా కూడా ఆ 2 లక్షల పరిమితి అలాగే ఉండే పరిస్థితి. ప్యాకేజీ రేట్లు 2017 నుంచి అలాగే పొందే పరిస్థితి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టినా, చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేసినా, ఇంకొకటి చేసినా హెల్త్ కార్డు మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి పెడుతుందని భావిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాది నేత, అనుభవం గల ఆయన, ఉద్యోగ సంఘాలన్నీ తెలుసు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్నాయి. కాబట్టి ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి ఉద్యోగులందరూ భావిస్తున్నారు. కానీ 15 నెలలైనా ఒక్క అడుగు కూడా వాటి మీద పడకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతుంది. కనీసం దసరాకైనా డిఏ ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చూస్తున్నారు. అందువల్ల 30,000 కోట్ల బకాయిల్ని పెడితే అవి సాయంత్రానికో రేపో ఇచ్చేయండి అని చెప్పి అడిగేంత విచక్షణ రహితంగా ఉద్యోగ సంఘాలు లేవు. కానీ మాకు 4 డిఏలు పెండింగ్ ఉంటే రేపు జనవరికి 5వ డిఏ కూడా పెండింగ్ వచ్చినప్పుడు మనం వచ్చినాక ఒక డిఏ కూడా ఇవ్వకపోవటం, మనం వచ్చినాక ఒక పీఆర్సీ కమిటీని అపాయింట్ చేస్తే 6 నెలల సంవత్సరం కాల పరిమితి ఉంటుంది. మళ్ళీ అప్పుడు రిపోర్ట్ ఇచ్చినాక పీఆర్సీ సాధన కోసం ముందుకు వెళ్తాం. కానీ పీఆర్సీ కమిటీని అపాయింట్ చేసిన ఆయన రిజైన్ చేస్తే ఆ ప్లేస్లో ఇంకో మనిషిని పెట్టకపోవడం అనేది శోచనీయమైన విషయంగా భావిస్తున్నాం. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అనుభవం గల ముఖ్యమంత్రి గారు వీటన్నిటినీ పరిష్కరిస్తారని చెప్పి చేస్తున్నాం. ముఖ్యంగా హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వానికి ఇప్పుడు అవుతున్న దాని మీద ₹1 కూడా ఖర్చు ఉండదు. దాన్ని ఇన్సూరెన్స్కి తీసుకువెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మిగతా రాష్ట్రాల్లో కూడా ఉద్యోగులకు సంబంధించి ఇన్సూరెన్స్కి తీసుకెళ్లారు, మరి ఇక్కడ కూడా ఇన్సూరెన్స్కి తీసుకువెళ్ళాలి. అప్పుడు దాకా స్క్రూటినీ విషయంలో, సీలింగ్ రేటు పెంచే విషయంలో, మిగిలిన అంశాల్లో ముఖ్యమంత్రి గారు ఒక కాల పరిమితి విధించి చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఒక కమిటీని నియమించి
కాల పరిమితి విధించి హెల్త్ కార్డులు సక్రమంగా మంజూరయ్యేట్లు చూడమని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 ఖర్చు అయ్యే పరిస్థితి కూడా లేదు అని చెప్పి తెలియజేస్తున్నాం. కాంట్రాక్టు ఉద్యోగులకు ఎన్నిసార్లు చెప్తాం, ప్రభుత్వమే యాక్ట్ 30 తీసుకొచ్చి గత ప్రభుత్వం 11,000 మందిని గుర్తించి, వేలాది మంది ఉన్నారు, 11,000 మందిని గుర్తించి 11,000 మందిని ROR ఉన్నది, వీళ్ళ క్వాలిఫికేషన్ ఉండాలి, సెలక్షన్ కమిటీ ఉండాలి, ఎగనెస్ట్ శాంక్షన్డ్ పోస్ట్ ఉండాలని పారామీటర్స్ పెట్టి, ఈ పారామీటర్స్లో 2014 ముందు అపాయింట్ అయి ఉండాలి అని 11,000 మందిని గుర్తించింది. 3,000 మందిని చేశారు. మిగతా డేటా వచ్చేలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎన్నికలు అయిపోయి 15 నెలలు అయినా ఒకే డిపార్ట్మెంట్లో 2014 ముందు అపార్ట్ అయ్యి యాక్ట్ 30 కింద వచ్చిన వాళ్ళు 3,000 మంది రెగ్యులరైజ్గా చేస్తున్నారు. 7,000 మంది రెగ్యులరైజ్ కాకుండా కూడా ఉన్నారు. అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే మళ్ళీ పదే మనం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇట్లా దీనికి ఉద్యోగులకు సంబంధించిన, అందుకే మేము దఫాలుగా చెప్తున్నాం. అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి నోషనల్ ఇంక్రిమెంట్స్, వాళ్ళ సమస్య 1,40,000 మంది ఉన్నారు. వారి సమస్యల మీద కూడా దృష్టి సారించమంటున్నాం. వీటన్నింటినీ ఒక్కరోజే చేయమని మేము ప్రభుత్వాన్ని అడగట్లేదు. 15 నెలల నుంచి ఓపిక పడుతున్నాం. ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉంటున్నాం. మరి ప్రభుత్వం సంక్షేమ పథకాల్లో కూడా మీ రథచక్రాలు నడుస్తున్నాయి. ప్రభుత్వ అభివృద్ధి పదం వెళ్తున్నాయి. సంక్షేమ పథకాల వైపు, ఇండస్ట్రీస్ వైపు వెళ్తున్నాయి, పరిశ్రమల వైపు వెళ్తున్నాయి, పోలవరం వైపు వెళ్తున్నాయి, అటు పక్క రాజధాని వైపు వెళ్తున్నాయి, ఆటో డ్రైవర్ల మీద కూడా వెళ్తున్నాయి. మేమేది కాదంటలేదు, అన్నింటినీ ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఇన్ని అడుగులు ముందుకు పడుతున్న ప్రభుత్వ రథచక్రాలు ఉద్యోగుల వైపు ఇవాళ పరిస్థితికి వచ్చినా కూడా చూడకపోవటం అనేది అత్యంత శోచనీయమైన విషయంగా భావిస్తుంది. ఇది ఉద్యోగ ఉపాధ్యాయ ప్రజామన్నులో పూర్తి అసంతృప్తిని రేకెత్తించే విధంగా మేము భావిస్తున్నాం. జేఏసీని కూడా అక్టోబర్ 10వ తారీఖు తర్వాత అన్ని జిల్లాల్లో రీకాన్స్టిట్యూట్ చేస్తున్నాం. అన్ని జిల్లాల్లో జేఏసీ పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాం. నూతన కమిటీలతో దీంతో వస్తుంది. జేఏసీలోకి అనేక సంఘాలు ఇవ్వాలి. లెక్కకు మిక్కిలిగా మా దగ్గర అన్నీ ఉన్నాయి. అందరినీ ఒక తాటి మీదకి తీసుకొస్తాం. జేఏసీ పునర్వ్యవస్థీకరణ చేస్తాం. తర్వాత తాలూకా జేఏసీల పునర్వ్యవస్థీకరణ చేస్తాం. అక్టోబరు 30వ తారీఖు లోపు పునర్వ్యవస్థీకరణ అయిన వెంటనే విస్తృత స్థాయి సర్వసభ్య జేఏసీ సభ్య సంఘాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జనరల్ బాడీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. మేము ప్రభుత్వంతో నిర్మాణాత్మకమైన వైఖరితో ఉండటానికి, ప్రస్తుతం ఉన్న ఆర్థిక ఇబ్బందులు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా వాళ్ళతో కలిసి ముందుకు వెళ్ళటానికి, అలాగే జరుగుతున్న అభివృద్ధి పదాల్లో, జరుగుతున్న సంక్షేమ పదాల్లో మేము భాగస్వాములుగా ఉంటూ బాధ్యతాయుతమైన సర్వీసుని ఇవ్వటానికి మేము ఉన్నాం. కానీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్కి సంబంధించిన కొత్త డిమాండ్స్ని వదిలేయండి. పాత ప్రభుత్వం ఇచ్చిన డిమాండ్స్, అంతకుముందు పేరుకుపోయిన డిమాండ్స్, మేము ఎప్పటి నుంచి అడుగుతున్న డిమాండ్స్ అన్నింటినీ పేరుకుపోయి ఉండే పరిస్థితి కరెక్ట్ కాదు. ఉద్యోగులకి అన్ని పండుగలు అయిపోయినాయి. దసరా పండుగనన్నా ఉద్యోగులు దసరా పండుగలుగా చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. దసరా పండుగకైనా డిఏని మంజూరు చేయండి, పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయండి అని అడుగుతున్నాం. నిర్మాణాత్మకంగా భాగస్వామ్యంతో ముందుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా వేరే మార్గం ఏమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల వైపు చూడని పక్షంలో, స్పందించిన పక్షంలో మాకు పోరాటం తప్పితే మరొక ప్రత్యామ్నాయ మార్గం ఏమీ లేదు. మేమైతే ఇంకొక మార్గం ద్వారానో తీసుకోవాలనుకోవటం లేదు. కానీ ప్రభుత్వం మేనవేషాలు లెక్కించి ఉద్యోగుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఏదైతే అసంతృప్తిగా ఉన్నారో ఆ అసంతృప్తికి తగినట్లు మాకు ప్రత్యామ్నాయం లేకపోతే పోరాటమే ఏపీ జేఏసీకి శరణ్యమవుతుందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యతగా తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే పని గంటల విధానాన్ని చేశారో 8 గంటల పని విధానాన్ని మనం తెచ్చుకున్నాం. ఇవాళ దాన్ని 10 గంటలు 13 గంటలకి తీసుకున్నారు. మనం ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ కోసమో షాప్స్ కోసం ఏమన్నా చేసుకుంటాం, కానీ అవి కంపల్సరిగా అటు పక్క మానవ హక్కుల్ని అలాగే ఉద్యోగ కార్మిక హక్కుల్ని కాలరాసే విధంగా ఉంటుందని చెబుతూ ఏపీ జేఏసీ ఇవాళ సమావేశంలో ఏదైతే పని గంటల పెంపు ఉందో దాన్ని నిరసిస్తున్నాం. పని గంటల విధానాన్ని పెంపు కరెక్ట్ కాదు అని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం తప్పనిసరిగా దీని మీద ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వానికి
ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగానికి, పెద్దల చీఫ్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. మరి ఒకసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయినా కూడా ఒక ఉద్యోగి రిటైర్ అయిపోయి అతను డబ్బులు తీసుకోలేని పరిస్థితి నుంచి ఉద్యోగుల్ని, ముఖ్యంగా పదవి విరమణ చేసిన ఉద్యోగుల్ని బయట వేయండి అని అడుగుతున్నాం. 2022, 2023లో ఉన్న రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఇవాళ కూడా డబ్బులు రాని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వచ్చినాక అంతకు ముందు కన్నా జీపీఎఫ్లు, ఏపీజీఎల్ఐలు, 2022 సరెండర్ లీవ్లు వాటిని చెల్లించిన మాట వాస్తవం. దానికి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కానీ ఎంతో కొండలా పేరుకుపోయి ఉన్నాయి. ఆర్థికేతరమైన సమస్యలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు, గురుకులాల ఉద్యోగులకు 62 సంవత్సరాలు చేయమని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఎవ్వరు అడగకుండా, ఉద్యోగ సంఘాలు అడగకుండా, ఏమీ చేయకుండా 62 సంవత్సరాలు ఇచ్చింది గత ప్రభుత్వం. కేవలం పదవీ విరమణ, మాకు రావాల్సిన బెనిఫిట్స్ నుంచి 20-25 వేల కోట్లు అవుతుంది కాబట్టి వాటిని తప్పించుకోవడానికి ఇచ్చిన ప్రక్రియ. 8.5 లక్షల మందికి మీరు ఇచ్చి 8,000 మంది ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు, గురుకుల వాళ్ళకి పని చేయాల్సిన పరిస్థితి ఉన్నది. సిపిఎస్ అంశంలో మేము ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకొస్తామని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించింది. అందుకే మేము కూడా 15 నెలలైనా దాని మీద ఉన్నాం. ప్రత్యామ్నాయ విధానాన్ని తీసుకురావడానికి ఒక అడుగు కూడా పడని పరిస్థితి ఉంది. 2004కు ముందు ఎవరైతే మరి నోటిఫికేషన్ వచ్చి 2004 తర్వాత అపాయింట్ అయ్యారో వాళ్ళందరికీ భారతదేశ వ్యాప్తంగా మనం ఓపీఎస్లోకి తీసుకొచ్చాం. 16 రాష్ట్రాలు తీసుకొచ్చినాయి. మొన్న తెలంగాణలో కూడా హైకోర్టు వాళ్ళని తీసుకోమని చెప్పింది. ఇక్కడ కూడా ఐఏఎస్ అధికారులకి 2004 ముందు నోటిఫై అయిన వాళ్ళకి చేయమని చెప్పారు. మన దగ్గర 11,000 మంది పెండింగ్ ఉన్నారు. ఇటువంటి సమస్యలన్నిటి మీద ఒక్కొక్కటి పరిష్కారం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఉద్యోగ సంఘాలని, ఉపాధ్యాయ సంఘాలని, రాష్ట్ర జేఏసీని ప్రత్యామ్నాయం వైపు నెట్టవద్దని, పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలని, మాకు చెప్తున్న సమస్యల మీద పరిష్కారం చేయాలని, దసరా కానుకగా అపరిష్కృతం మేమేమి పండక్కి డిఏ ఇంకో డిఏ అని కాదు, అక్కడ 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అందుకని దసరా కానుకగా డిఏని మంజూరు చేయాలి, పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయాలని కోరుకుంటూ మీ ప్రశ్నలకు వస్తాను. సెక్రటరీ జనరల్ ఏపీ యూటీఎఫ్ రాష్ట్ర సంఘ ప్రధాన వేసిందరిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మేము రాష్ట్ర ప్రభుత్వానికి గత 15 నెలలుగా నిర్మాణాత్మకమైన సహకారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాల్లో కానీ మిగిలిన అన్ని రంగాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగులు గత 15 నెలలుగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములుగా ఉన్నాం. కూటమి ప్రభుత్వం ఏర్పడినాక మరి గత ప్రభుత్వం ఏదైతే 30,000 కోట్లు బకాయిలు పెట్టిందో, హెల్త్ కార్డులు నిర్వీర్యం చేసిందో, పిఆర్సీని రివర్స్ పిఆర్సీ ఇచ్చిందో, డిఏలు మంజూరు చేయకుండా పెండింగ్లో పెట్టిందో, అలాగే హెచ్ఆర్ఏలు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ తొలగించిందో, ఈ బాధలన్నిటికీ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో మాట ఇచ్చారో, ఏదైతే హామీలను మాకు ఇచ్చారో ఈ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చే దిశగా ఉంటుందని, నెరవేరుతాయని చెప్పి భావించాం. కానీ 15 నెలల కాలం గడిచినప్పటికీ కూటమి ప్రభుత్వం 1వ తారీఖు జీతాలు ఇవ్వటం, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ లాంటి మేము దాచుకున్న డబ్బుల్ని కొంతవరకు మంజూరు చేయడం మినహా ఉద్యోగ సమస్యల్లోని సింహభాగం అపరిష్కృతంగానే ఉన్నాయి. ముఖ్యంగా డిఏలు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 4 డిఏలు కనీసం 1 డిఏ అన్న దసరా పండగకి మంజూరు చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు పదే కోరినప్పటికీ మరి ప్రభుత్వం ఆ విషయంలో దృష్టి సారించలేదేమోనన్న అభిప్రాయం వాళ్ళ ఉద్యోగుల్లో ఉంది. అలాగే పిఆర్సీ కమిటీ 2023లో అప్పుడున్న ప్రభుత్వం పిఆర్సీ కమిటీని వేసింది. పిఆర్సీ కమిషనర్ రాజీనామా చేయటం వలన మరి ఒక పిఆర్సీ కమిషనర్ని అపాయింట్ చేయవలసిన బాధ్యత ఉన్నప్పటికీ 25 నెలల కాలం ఇవాళ పిఆర్సీ 1 జూలై 2023 పిఆర్సీ మాకు రావాల్సి ఉంది. 23 నెలల కాలం గడిచినప్పటికీ పిఆర్సీ రావటం సంగతి తర్వాత పిఆర్సీ కమిషనర్ని కూడా కనీసం అపాయింట్ చేయకపోవడం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి దారితీస్తుంది. దశాబ్దాలుగా ఉద్యోగ సంఘాల్లో ఉన్నాం, ఎన్నో ఉద్యమాలు చూసాం, ప్రస్థానాలు చూసాం. పిఆర్సీ ఫిట్మెంట్ కోసమో, పిఆర్సీ సాధన కోసమో పోరాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ పిఆర్సీ కమిటీ చైర్మన్ అపాయింట్మెంట్ కోసం పోరాడిన సందర్భాలు ఇంతవరకు లేవు. మేము ఈ 70 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలేదని చెప్తున్నాం. అలాగే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయంటున్నారు. ఆర్థికేతరమైన హెల్త్ కార్డుల విషయంలో కూడా హెల్త్ కార్డులకి ప్రతి సంవత్సరం మేము 180 కోట్ల రూపాయలు పే చేస్తున్నాం. ప్రభుత్వం 180 కోట్ల రూపాయలు పే చేస్తుంది.
వీటిని హాస్పిటల్స్కి సరిగా చెల్లించకపోవటం, స్క్రూటినీలో కూడా ఒక బిల్లు పెడితే 8 నెలలు 9 నెలలు అయినా కూడా కనీసం అక్కడ డాక్టర్ని స్క్రూటినీ చేసుకోవడానికి అపాయింట్మెంట్ కూడా చేయని పరిస్థితి ఉందంటే ఇవాళ ఉద్యోగుల మీద ఎంత శ్రద్ధ ఉందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎప్పుడో మేము దాదాపు 10-12 సంవత్సరాల క్రితం దాన్ని 2 లక్షల రూపాయలకి హెల్త్ కార్డులు ఉంటే ఇవాళ 2025 వచ్చినా కూడా ఆ 2 లక్షల పరిమితి అలాగే ఉండే పరిస్థితి. ప్యాకేజీ రేట్లు 2017 నుంచి అలాగే పొందే పరిస్థితి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం పెట్టినా, చీఫ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేసినా, ఇంకొకటి చేసినా హెల్త్ కార్డు మీద ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఉన్నదన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి పెడుతుందని భావిస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాది నేత, అనుభవం గల ఆయన, ఉద్యోగ సంఘాలన్నీ తెలుసు, ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా అవగాహన ఉన్నాయి కాబట్టి ఉద్యోగులకు న్యాయం చేస్తారని చెప్పి ఉద్యోగులందరూ భావిస్తున్నారు. కానీ 15 నెలలైనా ఒక్క అడుగు కూడా వాటి మీద పడకపోవటం అనేది ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తికి కారణమవుతుంది. కనీసం దసరాకైనా డిఏ ఇచ్చే పరిస్థితి లేదా అని చెప్పి ఉద్యోగులందరూ కూడా